వచ్చింది అక్కడ గడపన. ఈరోజు తెలుగు బుక్ రైటర్ రవి మంత్ర గారి రెండవ బుక్ రిలీజ్ ఉంది. సో అందుకని చిక్కడపల్లి Publisher Sweta Yaran garu on the stage, and our very own superstar Ravi Mantri garu and రవి మంత్ర. సిగ్గు కారణాలుగా నేను రెండే మాటలు చెప్పేసి సరిపోతాను. మీరు హాయిగా ఎవరితో మాట్లాడుకోవచ్చు. అమ్మడైరి విజయం మేము ఊహించనిది. కనీసం కొన్నిసార్లు అదృష్టం జీవితంలో చెప్పకుండానే వస్తుందంటారు. మనం దానికోసం ఎదురు చూడక్కర్లేదు. దానికైపోతే అనమాట. నేను యూరోప్లో వర్క్ చేయడం వల్ల అనుకుంటా ఒక 10 నిమిషాల ముందు పావుగంట ముందు వచ్చి కూర్చోవడం నాకు అలవాటు. సో ఐఎమ్ రియల్లీ సారీ. అండ్ మీరు ఇంత టైం చేసుకుని ఈ బుక్ కోసం ఎదురు చూస్తూ వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ముందు నేను మాట్లాడవలసింది అమ్మడలిలో కొన్ని పేజీల పుస్తకానికి మీరు ఇచ్చిన ప్రేమ గురించి. చాలా వేదికల మీద నేను మాట్లాడినా సరే తరగదు అభిమానం. నిజంగా రైటర్ అవ్వాలని స్టార్ట్ చేసిన ప్రయాణం అయితే కాదు. సరదాగా ఒక కథ చెప్పాలనిపించింది. ఒక కథ చెప్పడం మొదలుపెట్టిన తర్వాత ఆగాను కదా, అలా చెప్పుకుంటూ వెళ్తున్నాను. సో ఆ మొదటి కథ అయిపోయిన తర్వాత దాదాపు ఒక 7-8 నెలలు చిన్న చిన్న షార్ట్ స్టోరీస్ రాస్తున్న టైంలోనే నాకు ధీర సమీరే గంగాధీర ఆలోచన వచ్చింది. శ్వేత చెప్పినట్టు, మా బ్రదర్ యూజువల్గా అన్నట్టు నేను చాలా పెద్ద పెద్ద టైటిల్స్ పెడుతూ ఉంటాను. ఎందుకు అంటే నాకు త్యాగరాజు గారు అన్నమయ్య కీర్తనలు ఇవన్నీ చాలా ఇష్టం. ఎన్ని పాటలు ఇప్పుడు ఉన్న సాంగ్స్ వింటూ ఉన్నా సరే ఎక్కడో చోట అక్కడికి వెళ్ళి ఆగుతూ ఉంటాం అనమాట. అంత ఆ కాలంలో 12వ శతాబ్దంలో రాధాకృష్ణుల ప్రేమ గురించి, వాళ్ళ విరహం గురించి ఇంత అందంగా రాసేలా అనిపించింది అనమాట. నాకైతే అలా ట్రావెల్ చేస్తూ ఉంటాను అనమాట ఆ పాటలతోటి. జయదేవుల అష్టపదుల గురించి చాలా సినిమాల్లో కూడా పెట్టారు. సో నాకు అది విన్నప్పుడు కథ